అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు ఉన్నంతల్నే. ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్లో డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా. దయచేసి అతి చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా, నడవది. స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్కా ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి. జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికున్న మా సోదరులను సోదరిమణులను. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్ళు మరి ఆనాడు మన నెత్తి మీద మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం, మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలి వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఒకటి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నాడు. 12 లక్షలు అది ఎక్కడ? మీ వికారాబాద్ అడవులలో. ఎక్కడనైతే చెట్లుంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం కూడా, టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో, అట్లాంటి వికారాబాద్లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను ఇయ్యా అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే బడే భాయ్ ఏక్ బాత్ బోల్ దియే తో छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయనకు. భయం పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పచెప్పిండు. అప్పచెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటా రెండా ఎన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు మీ వికారాబాద్కి? ఒక కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నాం. ఇప్పుడే ఆనందన్న చెప్పినట్టు 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లోనే నన్నే పిలిచిండు, నేను సబితమ్మ వచ్చినాం, ఇక్కడ ఆరోగ్యకి కూడా శంకుస్థాపన చేసినాం. అట్లాగే మీకు తెలుసు మీ ప్రాంతానికి చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ, తాండూరుకు కానీ, వికారాబాద్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చేదానికి కోట్పల్లి మండలంలో దాదాపు 12,000 ఎకరాలకు, బంట్వారంలో 6,000 ఎకరాలకు, దరూరులో 22,000 ఎకరాలకు, మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో 18,000 ఎకరాలకు, వికారాబాద్ మండలంలో సుమారు 10,000 ఎకరాలకు మరి నీళ్ళిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దాన్ని మనం కడుతుంటే దాని ఖిలాఫ్ కేసులేసిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ కేసులేసి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పూర్తి చేసినాం. 30,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్ల పని పూర్తి చేసినాం. పూర్తి చేసి మరొక పంపు కూడా చాలు చేసినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, రిజర్వాయర్లు మనమే కట్టినాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి అయితే మీకు నీళ్లు రావాలో ఆ రిజర్వాయర్ కూడా పూర్తయింది. నార్లాపూర్, వట్టెం, కరివెన, అట్లాగే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. అక్కడ పంపులన్నీ చాలైతే ఉద్దండాపూర్కు నీళ్ళు వస్తే ఉద్దండాపూర్ నుంచి కాలువల ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలా. 2.5 సంవత్సరాలైంది. 90% పూర్తయిన ప్రాజెక్టును పండుకోబెట్టిండ్రు, పక్కన పెట్టేసిండ్రు. వాళ్ళ బాధల్లా ఒకటే, పాలమూరు రంగారెడ్డి జల్దీ పూర్తి చేస్తే కేసీఆర్ని యాద్ చేసుకుంటారు వికారాబాద్లో. అందుకే వాటిని పక్కకు పెట్టేసిండ్రు. ఇక స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది మీ స్పీకర్ గారు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు. ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి. ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారిండు. అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ కూడా పోటీ చేసిండు. కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట. వాళ్ళు కాంగ్రెస్ కండువాలేసుకున్నది కనబడతలేదు, జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదు అంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు పాపం. గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు. భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేటు, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే, తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ దగ్గర 284 బూతులు ఉన్నాయి, పోలింగ్ బూతులు మీ అందరికి ఉన్నది. 83 84 ఉన్నాయి. మీ అందరి మనసులో ఉన్నది ఒకటే, మళ్ళా కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి అనేది ఒకటే ఉన్నది. మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే ఉపన్యాసాలు కొడితే కాదు. ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్గా చెప్పిండు, 284 పోలింగ్ బూత్లలో